ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఈ మధ్యన వరుసగా 2-3 ప్రెస్ మీట్లు పెట్టినట్టు ఉన్నాడు. సందర్భం కాదో సందర్భం అవునో నాకు తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలుస్తలేదు. ఎందుకంటే నేనేంటో, నేనేం చేస్తానో, ఎలా ఉంటానో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అందరికీ తెలుసు. నీ నిజాయితీ ఏంటో, నీ అవినీతి పాత్ర ఏంటో అన్నీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నువ్వు ఈ మధ్యన వ్యాఖ్యానిస్తున్నావు. ఏదో అవినీతికర సంఘటనలో వాటాలో అని ఏదో మాట్లాడావు. ఆ రోజు కాదు, ఏ రోజైనా సరే, నువ్వు ఎక్కడైనా సరే చూసుకో, వలవల బాబ్జీ అవినీతి చేశాడు అని చెప్పి నీకు దమ్ముంటే నిరూపించు. నువ్వు మాట్లాడే మాటలకే అసలు నువ్వు సంవత్సరం అయ్యింది, నువ్వు 100 కోట్లు తినేసావని చెప్పి, అన్నిట్లోనూ దోసుకు తినేసావని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఈవేళ నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో అనుకుంటా, లెక్కర్లో ఎవరో 10 రూపాయలు ఎక్స్ట్రా తీసేసుకుని మరి అది శాసనసభ్యుల మీద కానీ ఇంకా ఇతరుల మీద కానీ నిందలేస్తూ ఉన్నాం. అవి నిందలే, నిజాలు కాదు. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేసిన షాపులు ఓనర్స్ అందరూ కూడా అందరూ ఇబ్బందుల్లో ఉన్నారే తప్పితే ఎవరో కూడా వాస్తవంగా వాళ్ళెవరో కూడా ఈ వ్యాపారం వల్ల లబ్ధి పొందిన పరిస్థితి కనపడ్డ దాఖలాలు లేవు. అలాంటిది నువ్వు గతంలో నువ్వు ఏదైతే చేసావో, మరి పై అధికారులు చెప్పారు నాకు, 10 రూపాయలు నిబ్బుకు 10 రూపాయలు వేసేసుకుని నువ్వు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో అమ్మించిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి, అదే పరిస్థితి ఇతరులు కూడా చేస్తారని చెప్పి నీ ఉద్దేశం. కానీ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాత్రం అలా జరిగే అవకాశాలు లేవు. కొన్ని విషయాల్లో నువ్వు పేట్రేగిపోయి మాట్లాడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నన్నేదో నువ్వు కౌన్సిలర్ చేశానని చెప్తా ఉన్నావంట. నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఒకసారి కాదు చాలాసార్లు చెప్పాను, నువ్వు గెలవలేవు, నీ ఏడుపు ఏడవలేవు. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు గాలిలో గెలిచావు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచావు. అది కూడా ట్రయాంగిల్ మూలంగా గెలిచావు. లేకపోతే నీ బ్రతుకు ఆవేళే బయటపడిపోడు. ఈవేళ నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు కౌన్సిలర్గా నన్ను గెలిపించావా? గెలిపిస్తే నీ కూడా ఉంటాడు నీ ఆత్మ. రాజశేఖర రెడ్డి గారికి ఎవరో ఉన్నారు చూడు, అలాగే నీ ఆత్మ ఇక్కడ ఒకటి ఉంది, కరి భాస్కర్రావు అని చెప్పి. అతను మరి కరణమప్పారావు గారి టైంలో పోటీ చేశాడు. పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లన్నీ డిపాజిట్ కోల్పోయి 100 ఓట్లు పడక డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. చేయితే ఇది కూడా నువ్వు చేయించినట్టు. నువ్వు మాట్లాడే మాటలకే అర్థం లేదు. ఎందుకంటే ఆవేళ నాతో పాటు చాలామంది 20 మంది గెలిచారు, 15 మంది అపోజిషన్స్ గెలిచారు. అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళని అందరినీ పోటీ చేసిన తెలుగుదేశం అదే కాంగ్రెస్ అభ్యర్థులను అందరినీ నువ్వు ఓడించేవా? అంటే నువ్వు మాట్లాడేదానికే ఒక అర్థం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మ్యాండేట్లు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఇచ్చారు, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇస్తే ఇక్కడ ఏంటంటే విచిత్రం, ఇక్కడ తాడేపల్లిగూడెంలో 7-8 వేలు మార్జిన్, 10,000, ఒకసారి 23,000 వచ్చినట్టు ఉంది నీకే. ఈలో ఆంజనేయులు గారికి 42,000 వచ్చింది. కానీ నువ్వు అవి కూడా ఆ రికార్డులను అన్నింటినీ మరి దాటేశావు. 62,400 చిల్లర ఆ ఓట్లతో ఓడిపోయావు. సిగ్గులేదంటే నీకు 65% మాకు వచ్చి నీకు 30% వస్తే
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% వస్తే నీకు 30% వచ్చిందంటే అది ఖచ్చితంగా నీ మీద ఉన్న ప్రజలందరికీ కూడా నీ మీద ఉన్న నువ్వు పెట్టిన బాధలకే, నీ అవినీతి కార్యక్రమాలకే మరి అది చూసుకున్న తర్వాతే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా మాట్లాడుతున్నావంట, ఏదో బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నావంట, మున్సిపల్ బిల్డింగ్ అంటావంట. నీ ఏమన్నా దమ్ముంటే రా చూసుకుందాం. డాక్యుమెంట్ మాదే అయ్యి ఉండి మా సైట్లో మేము కట్టుకుంటే నువ్వేదో ప్రభుత్వ మున్సిపాలిటీ స్థలం అంటావండి. నీకు ఆ వేళ నువ్వు ప్లాను సరిగ్గా లేదని కొట్టించావు, బాగానే ఉంది. నువ్వు ఎప్పుడో సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం నువ్వు ఒక కాంప్లెక్స్ కట్టావు. నేను చాలాసార్లు అడిగాను, నీకు దమ్ము ఉంటే దానికి ఆన్సర్ చేయి. దమ్ము లేకపోతుండే మూసుకుని కూర్చో. మళ్ళీ చెప్తున్నాను, రా, లేకపోతే చర్చికి రా, కూర్చుందాం. నువ్వు చుట్టూరా కొట్లు కట్టేసావు. ఎక్కడైనా నువ్వు దానికి పార్కింగ్ ప్లేస్ ఉందా? పార్కింగ్ ప్లేస్ ఇచ్చావా? చుట్టూరు కొట్లు ఎలా వచ్చినాయి? పైన ఎలా వచ్చినాయి? సెట్ బ్యాక్లు వదిలేవా? ఏం చేసావని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ థియేటర్, జయలక్ష్మి థియేటర్ని నువ్వు కళ్యాణ మండపం చేసావు. మరి మిత్రులందరికీ కూడా తెలుసు నువ్వు కళ్యాణ మండపం చేసిన సంగతి. ఇప్పుడు కూడా కళ్యాణ మండపం బోర్డే ఉంది. నువ్వేమైనా ప్లాన్ పెట్టావా దానికి? శ్రీరంగ నీతులు నువ్వా చెప్పేది? నీ గురించి చెప్తే మరి ఇది సరిపోదు. ఎందుకంటే నువ్వు లెక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. లెక్కర్లో కొట్లు అద్దెలు కూడా కన్నాలు వేసిన పెద్ద మనిషి నువ్వు. లెక్కర్ మాల్స్లో 50,000 అద్దె ఇవ్వకోకుండా యజమానికి 35,000 అద్దె ఇచ్చి 1,40,000 అద్దె రాయించుకున్న పెద్ద మనిషి నువ్వు ఆ మాట్లాడేది. దేనికైనా సరిపోతావు నువ్వు మాట్లాడడానికి. ఆడపడుచులు ఉన్నారు ముదునూరుపాడులో, 11 కోట్లు 12 కోట్లు వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే అవన్నీ కూడా నువ్వు టీడీఆర్ బాండ్లు నీ అనుచరుడు భీమవరం నుంచి తీసుకొచ్చావు రాజు అని చెప్పి, వాడి ద్వారా మొత్తం డూప్లికేట్ సంతకాలతో అన్నీ చేయించావు. ఈవేళ మొత్తం అన్నీ అయిపోయినాయి. దగ్గరికి వచ్చింది అది కూడా, టీడీఆర్ బాండ్లు గొడవ కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ టీడీఆర్ బాండ్ల గురించి మొత్తం విజిలెన్స్ అంతా ఎంక్వైరీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.